హాయ్. ఇప్పటికిప్పుడు మనము మనకి ఇష్టమైన ప్రదేశంలో ఉన్నట్లు, విదేశాల్లోనో లేకపోతే మనకి ఇష్టమైన పని చేసేట్లు మనము ఆలోచన చేసుకోవచ్చు అనమాట. ఊహించుకోవచ్చు. మనకి ఇష్టమైన చోటు ఉన్నట్లు, మన ఇష్టమైన పని చేస్తున్నట్లు ఊహించుకోవచ్చు. మన ఆలోచన చేయడంలో మనకు అంత స్వతంత్రం ఉందన్నమాట. మనం ఏదైనా ఊహించుకోవచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అదే మాదిరి వచ్చే ఆలోచనలకు ఏ ఆలోచనైనా రావచ్చు. వచ్చే ఆలోచనలకు అంత స్వతంత్రం ఉందన్నమాట. ఇక మన చిన్న పొరపాటు ఏం చేస్తున్నామంటే మనం ఆలోచించడంలో తీసుకున్నంత స్వతంత్రం మనకు వచ్చే ఆలోచనలకి మనం స్వతంత్రం ఇవ్వడం లేదు. అందుకోసమే మన ఆలోచనలతో పోరాటం చేస్తున్నాం. మనం ఆలోచన చేయడంలో ఎంత స్వతంత్రం ఉందో వచ్చే ఆలోచనల్లో అంత స్వతంత్రం ఉందని మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఆలోచనల నుంచి విముక్తి అవుతాం. ఆలోచన ఏదైనా రావచ్చు. మీరు ఎప్పుడైతే దానికి ఈ ఫ్రీడమ్ ఇచ్చారో అది వచ్చిన దారి చూసుకొని వెళ్ళిపోతుంది. మనకు ఎంత స్వేచ్ఛ ఉందో ఆలోచించడంలో వచ్చే ఆలోచనలకు అంత స్వేచ్ఛ ఉందన్నమాట. అంత స్వేచ్ఛ మనం ఇవ్వాల్సిందే. దీన్ని అర్థం చేసుకుంటే కొద్దిగా ఆలోచనల నుంచి మనము కొద్దిగా బయటపడగలం అన్నమాట. ఇది ఎలాగంటే ఒక సోషల్ మీడియాలో మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం. మధ్యలో ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ నోటిఫికేషన్ పైన పాపప్ ఓపెన్ అయినప్పుడు దానికి ఒక 20 సెకండ్ల పరిధి ఉంటుంది అంతే. 15 నుంచి 20 సెకండ్ల లోపల వెళ్ళిపోతుంది. మనం అంత లోపల ఏం చేస్తామంటే దాన్ని మనము బయట పంపాలని చెప్పేసి స్క్రీన్ నుంచి బయట పంపాలని చెప్పి దాన్ని టచ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అది ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఆ నోటిఫికేషన్ ఊరికి అలా చూస్తూ ఉంటే 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ లోపల అది వెళ్ళిపోతుంది అన్నమాట. అదే మరి ఆలోచన కూడా 40 నుంచి 50 సెకండ్లే దానికి ఆయుష్. ఒక ఆలోచనకి మనం ఊరికి అలా చూస్తూ ఉన్నామంటే వచ్చిన దారి చూసుకొని అది వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాం అంత లోపల మన కాంట్రిబ్యూషన్ ఇచ్చి దాన్ని మనం లోపల తీసుకొని ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఎలా ఉంటుందంటే ఆ ఆలోచన మనం ఒక్కసారి విట్నెస్ చేసి దాన్ని విట్నెస్ చేయగానే మనం కొద్దిగా డిస్టెన్స్ వస్తుందన్నమాట మనకు ఆలోచనకి. అప్పుడు ఏమవచ్చుంటే మనం అది కావాలా లేదా అనే నిర్ణయం తీసుకునే టైం మనకు దొరుకుతుంది. కాబట్టి ఆలోచనలు ఇలానే చూడాలి. ఒక నోటిఫికేషన్ వస్తే మనం ఎట్లా తొందరపడి దాన్ని టచ్ చేస్తే ఓపెన్ అవుతుందో అట్లా ఆలోచనలు కూడా తొందరపడి మనం తీసుకోకూడదు. జస్ట్ దానికి గ్యాప్ ఇవ్వాలి. మనకు ఆలోచనకి గ్యాప్ ఇచ్చి దాన్ని చూడగలగాలి ఆలోచనల్ని. అలా చూసినప్పుడు ఆలోచనలు మనం అసలు ఇబ్బంది పెట్టవు.